హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ బ్యాచిలర్ స్టైల్ బిర్యానీ. ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో మిక్సీతో అవసరం లేకుండా చాలా టేస్టీగా నేను చెప్పినట్లు చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ. ఎవరైనా చేసుకోవచ్చు ఈ బిర్యానీ. బ్యాచిలర్స్ అయితే ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. బిర్యానీ చేయడం కొద్దిగా పెద్ద ప్రాసెస్సే, కానీ అది చేసుకొని తిన్నప్పుడు ఆ అనుభూతే వేరు. మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకొని తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. బయట తిన్నదానికంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ముందుగా చికెన్ తీసుకొని దాన్ని నీట్గా కడుక్కొని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినట్లు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని దాన్ని బాగా కలపాలి. దాన్ని అలా కలిపిన దాన్ని ఫ్రిడ్జ్ ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు లేదా ఇంకా ఎక్కువసేపు ఉంచితే ఎంత బాగా ఉంచితే అంత బాగా మసాలాలన్నీ చికెన్లోకి ఊరిపోతాయి. మొత్తం ఒక పార్ట్లో రాలేదు, సో సెకండ్ పార్ట్. స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, బ్యాచిలర్ స్టైల్ బిర్యానీ పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళు కింద లింక్ ఇచ్చింటాను, చూసేయండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి బిర్యానీ మసాలాలన్నీ వేసి దాని తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేసేసి, ఇంకా కావాలనుకున్న వాళ్ళు టమోటో వేసేయండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి అన్నీ వేసేసి బాగా వేపండి. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 2 నిమిషాలు వాసన పోయే వరకు వేపండి. తర్వాత మనం 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని తీసుకొని దాంట్లోకి వేస్తే టెండర్గా ఉంటుంది. దానిపై కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేయించాలి. నూనె పైకి వచ్చే విధంగా, తర్వాత వాటర్ వచ్చి డ్రై అయిపోయే విధంగా వేయించాలి. అప్పుడే ముక్కలు చాలా టేస్ట్గా వస్తాయి. తర్వాత మనం 1/2 అవర్ నానబెట్టిన బియ్యాన్ని తీసుకొని దాన్ని దీంట్లోకి వేసేయాలి. 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు వేయాలి. తర్వాత దానిపైన కొత్తిమీర, పుదీనా, తర్వాత నెయ్యి వేస్తే చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 1/2 అవర్ కదలకుండా అలానే పెట్టేయాలి. తర్వాత తీసి చూస్తే మీరు గుమగుమలాడే బిర్యానీ రెడీ.